ప్రస్తుతం వైసీపీ నేత గొల్లపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మేమున్నాం, ఈ పార్టీ మీది, మీ ఇంటికి మీరు వచ్చారు, మీరు రండి, పనిచేయండి, నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని వారి మాటల ద్వారా మాకు చూపించినప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను మనవి చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబో ఎన్నికల్లో ఒక కార్యకర్తగా లేకపోతే ఒక నాయకుడిగా రాష్ట్రమంతా తిరిగి నువ్వు ప్రచారం చేయి, రాష్ట్రమంతా తిరిగి నువ్వు పార్టీకి ఒక స్పోక్స్మెన్గా నువ్వు పనిచేయంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఏమైనా ఒక స్థానం ఇచ్చి పోటీ చేయమనంటే అక్కడ పోటీ చేసి రాబో ఈ సంవత్సరం కాలంలో జరిగే ఈ ఎన్నికల ద్వారా మరలా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నానన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక దుర్మార్గమైనటువంటి సుమారు 40-43 సంవత్సరాలు ఎన్టీఆర్ మరణం తర్వాత కైవసం చేసుకున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి ఆ గొప్ప నామధేయంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి బడుగు జీవుల యొక్క జీవితాల్ని చిందరబందరం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది వాళ్ళందరూ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది దళిత సామాజిక వర్గాలకి నిన్న మొన్న 10-20 రోజులు 2 నెలల నుంచి దాటిన వలసలుగా వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలన్నటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. దానికి కారణం అక్కడ దుర్మార్గమైనటువంటి ఆనాడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ నైజాలతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఏదో కొద్దిమంది జిల్లాకి 2-3